మనం చూస్తూ ఉంటే అది పరిశుద్ధాత్మ అనబడిన వస్త్రం. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ అనబడినటువంటి వస్త్రం ఈ రోజున తన భార్యకి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ శరీరం అనేది దిగంబరత్వం కనబడకుండా, శరీర దిగంబరత్వం అనేది కనబడకుండా మనిషి చేత చేయబడిన వస్త్రం అనేది మనం ధరిస్తూ ఉన్నాము. మరి మన ఆత్మ దిగంబరత్వంగా కనబడకుండా పరిశుద్ధాత్మ అనబడినటువంటి సన్నపు నార వస్త్రాన్ని దేవుడే ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇది అందరికీ లేదని వాక్యం చెప్తుంది. ఇది ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన భార్యకు మాత్రం ఆయన ఇస్తున్నాడు. ఎవరు ఆయన భార్య అంటే, దేవునికి స్తోత్రం, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎవరినైతే చూచాడో, ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడో వారిని ఆయన పిలుస్తున్నాడు. పిలిచిన వారిని మాత్రం హల్లెలూయా సత్యమైన వాక్యముతో పిలిచి, నిజమైన వాక్యము చేత ఉదక స్నానాన్ని చేయించి, వాక్య వధువుగా మార్చి, నా ప్రియమైన వారలారా, ఈ విధమైన సన్నపు నార అనబడినటువంటి వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తూ ఉన్నాడు. దీని గురించి నేను కొన్ని లేఖనాలు మీ ముందు పెట్టాలని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి. ఏంటి పరిశుద్ధులకు ఇవ్వబోతున్నటువంటి సన్నపు నార వస్త్రం ఏంటి, ఆయన భార్యకి ఇస్తున్నటువంటి సన్నపు నార వస్త్రం గురించి 1-2 వాక్యాలు మనం చూడబోతున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 16 వచ్చిన చూద్దాం ఒకసారి. ప్రకటన 18:16. ప్రకటన 18:16. నేను చదువుతున్నాను. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకులు వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారమును రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయని అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాకాంతులై దూరముగా నిలుచుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భార్యకు సన్నపు నార వస్త్రాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఒక పట్టణాన్ని మనం చూస్తున్నాము. ఈ పట్టణము కూడా సన్నపు నార వస్త్రాలు కలిగి, రక్తవర్ణము కలిగిన వస్త్రాన్ని ధరించి, బంగారముతోనూ ముత్యములతోనూ అలంకరించబడి ఇది ఎదురు చూస్తూ ఉంది. ఈ పట్టణం ఏంటని మనం ఆలోచిస్తే రోమ్ అనబడిన పట్టణం అని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. రోమ్ అనబడిన పట్టణం ఏంటి? రోమన్ క్యాథలిక్. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ అంటే ఆలస్యం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆది అపోస్తలుల బోధ అద్భుతంగా దేవుడు కొనసాగిస్తున్నటువంటి ఆ టైంలో కాలానుగుణంగా దేవుడు తన వాక్యాన్ని ఇస్తూ, సత్యాన్ని ఇస్తూ, సన్నపు నార వస్త్రాలు ఇస్తూ ఉండగా, ఒక ఒరిజినాలిటీ అనేది ఉందంటే ఖచ్చితంగా డూప్లికేట్ అనేది కూడా ఉంటుంది. హల్లెలూయా. వెలుగుందంటే ఖచ్చితంగా చీకటి కూడా ఉంటుంది. ఈ సమయంలో అపవాదే వెలుగుదూత వేషం వేసుకొని క్రీస్తుగా సంచరిస్తున్న కాలంలోనే మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. గేదె పాలు కూడా తెల్లగానే ఉంటాయి, జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవుని బోధ ఉంది, దెయ్యముల బోధలు కూడా ఉన్నాయి. ఇది ఏ కాలం అంటే అన్ని సమమైనటువంటి అనుభవాలలో ఏకమవుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దయ్యాలు సంచరిస్తున్న కాలం ఇదే, దేవుడు సంచరిస్తున్న కాలం కూడా ఇదే, గుడ్డివారు సంచరించే కాలం ఇదే, కన్నులు తెరవబడిన వాడు సంచరించే కాలం కూడా ఇదే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సన్నపు నార వస్త్రములు అనబడింది ఆయన ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన భార్యకు మాత్రం ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే మరొక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె కూడా సన్నపు నార వస్త్రములు ధరించుకున్నట్టుగా ఉంది, కానీ ధూమ్ర రక్తవర్ణము కలిగిన వస్త్రం. ప్రైజ్ ది లార్డ్. రక్తవర్ణము కలిగిన వస్త్రం. ఏంటి రక్తం? ఎర్రని వస్త్రమును ధరించి, రక్తవర్ణము కలిగిన వస్త్రాన్ని స్త్రీ ధరించి, బంగారం పెట్టుకొని,
ముత్యములు పెట్టుకొని అలంకరించబడి నేను కూడా పెండ్లి కుమార్తెనే అని ఈ రోజున క్రైస్తవ్యాన్ని మోసగిస్తూ ఉంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 326వ సంవత్సరంలో ఈ సంఘం అనేది ప్రారంభించబడింది. దీని పేరే రోమన్ క్యాథలిక్. హల్లెలూయా. ఈ రోమన్ క్యాథలిక్ ఏమిటని మనం ఆలోచిస్తున్నప్పుడు, ధూమ్ర రక్తవర్ణము కలిగినటువంటి స్త్రీ, ఎవరి స్త్రీ? బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది ఒక స్త్రీ. ఎవరంటే యెజబెల్ అనబడిన ఒక స్త్రీ. నిజమేనా? యెజబెల్ అనబడిన యొక్క స్త్రీ ఆత్మ నేటి దినాల్లో కూడా సంచరిస్తూ ఉంది. ఆవిడ ఆరాధించినటువంటి దేవత ఎవరంటే బయల్జెబుల్. హల్లెలూయా. బయల్జెబుల్ అనబడినటువంటి దేవతను ఆరాధించేది. ఆ దేవత మీద ఉన్నటువంటి అలంకరణ అంతా కూడా స్త్రీ కలిగి ఉంది. అదే అలంకరణ కలిగిన ఆత్మ, దేవునికి స్తోత్రం, రోమన్ క్యాథలిక్ అనబడినటువంటి చర్చిలోనికి ప్రవేశించి క్రీస్తు శకం 325వ సంవత్సరంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధని ఈ దురాత్మ మార్చేసింది మొత్తం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నేను చెప్పుచున్న మాటలు చెవు కలిగిన వాడు వినుగాక, కనులు కలిగిన వాడు చూచునుగాక, హృదయము కలిగిన వాడు దానిని గ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సన్నపు నార వస్త్రములు కలిగినటువంటి పెండ్లి కుమార్తె వాక్యము చేత అలంకరించబడుతుంది. ఏంటి ఆ వాక్యం అంటే? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. హల్లెలూయా. యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని వేడుకొనిచున్నాను. కొందరు రహస్యముగా జొరబడ్డారు. ఎవరు వారు? రహస్యంగా జొరబడింది. రహస్యంగా జొరబడేవాడు దొంగని వాక్యం చెప్తుంది. రహస్యంగా జొరబడిన వాడు ఆనాడు పరలోకానికి రహస్యంగా ఒక అపవాది ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము. ఏదైనా వనంలో కూడా రహస్యంగా పడిపోయిన దూత జంతువులోనికి ప్రవేశించి రహస్యంగా ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కారణం నుంచి నా ప్రియమైన వారలారా, ప్రారంభ కాలము నుంచి ముగింపు కాలము వరకు ప్రతి కాలములో కూడా అపవాది అనేది రహస్యంగా పనిచేస్తూ ఉంది, రహస్యంగా సంచరిస్తూ ఉంది. ఎందుకు సంచరిస్తుందంటే, దేవుని యొక్క భార్యను, ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క నిజమైన భార్య స్థానాన్ని అధిగమించడానికి, వధువు స్థానాన్ని అధిగమించడానికి, వధువుని అవహేళన చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన వారలారా, ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోమన్ క్యాథలిక్ అనబడినటువంటి ఈ చర్చ్ క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఇది జొరబడి పరిశుద్ధుల యొక్క బోధన ఏం చేసిందంటే తారుమారుగా చేసింది. ఇక్కడ ఉన్న వారికి చాలామందికి తెలుసు, క్రొత్త వారికి కాస్త కొంచెం కొత్తగా ఉంటుంది విషయాలు అనేది. క్రొత్తగా మార్చింది బోధని. ఏమని మార్చిందంటే, మనం పండగలు చేయొచ్చు అని చెప్పింది. ఏమని చెప్పింది? మనం పండగలు చేయొచ్చు. ఏం పండగలు చేయొచ్చు? క్రిస్మస్ పండగలు చేయొచ్చు, గ్లోరీ, ఈస్టర్ పండగలు చేయొచ్చు, లెంట్ డేస్ చేయొచ్చు, భస్మ బుధవారాలు చేయొచ్చు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ అనేది ఎవరి నుండి వచ్చింది? తమ్మూజ్ అనబడిన దేవత దగ్గర నుండి వచ్చింది. ఇది ఎంతమందికి తెలిసేది? దేవునికి మహిమ కలుగునుగాక. తమ్మూజ్ అనబడినటువంటి దేవత దగ్గర నుండి వచ్చిన పండుగే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఏనాడు కూడా దేవుని అపోస్తులు ఏనాడు కూడా ఏ ఫెస్టివల్ అనేది చేయలేదండి. వారు ప్రకటించిన బోధ వేరు, వారు నడిచిన నడవడికి వేరు. వారు వాక్యం గురించే ఆనాడు ఖచ్చితంగా మరణించారండి. దేవుని స్తోత్రం. వారు వాక్యంగా మారి వాక్యం కోసమే మరణించారు, సత్యము కోసమే మరణించారు. నా ప్రియమైన వారులారా, పెండ్లి కుమార్తెకి కావలసినటువంటి వస్త్రాన్ని కాలానుగుణంగా దేవుడు ఎఫెసు కాలములో కొంత వధువు ఉంది, స్ఫుర్ణ కాలములో కొంత వధువు ఉంది, పెర్గము కాలములో వధువు ఉంది. ఆ విధంగా మనం చూస్తూ ఫిలదెల్ఫియా, లవోదికి అనబడినటువంటి ఈ చివరి కాలంలో కూడా దేవుడు వధువుని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి వధువు అంటే, ఇది సంఘముతో నడిచే వధువు కాదు, కానీ ఇది క్రీస్తుతో నడిచే వధువై ఉన్నది. హల్లెలూయా. ఇది ఎవరో బోధతో నడిచే వధువు కాదు, కానీ ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధతో నడిచే వధువు ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది సన్నని నారపు వస్త్రములు ధరించుకొని, ప్రైజ్ ది లార్డ్. ఏంటి సన్నపు నార వస్త్రములు అంటే, ఈ విషయాన్ని నేను కొంచెం లోతుగా మాట్లాడుతాను. ఏంటి సన్నపు నార వస్త్రాలు? ఎక్కడి నుండి వస్తుంది ఈ సన్నపు నార వస్త్రం అనేది మనం చూస్తే, ఇది క్రీస్తే మనకు ధరింపజేయబోతున్నాడు. ఏదైనా మనము అవ్వాదాములు తప్పు చేసినప్పుడు దిగంబరులుగా బయటికి రాకుండా 2 గొర్రెలను చంపి ఆయన చేతులతోని వస్త్రాన్ని బయటికి లాగాడు, చర్మపు వస్త్రాన్ని.
ఎవరికి ఇచ్చాడు? ఒక చర్మాన్ని ఆదాముకి ఇచ్చాడు, రెండో చర్మాన్ని అవ్వకి ఇచ్చాడు. అయితే వాళ్ళిద్దరు కప్పుకున్న వస్త్రం ఏంటి తెలుసా? అంజూరపు ఆకులు అనబడిన వస్త్రాన్ని కప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రాఫెట్ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆనాడు అవ్వ ఆదాములు అంజూరపు వస్త్రాలు ఏ విధంగా కప్పుకున్నారో నేడు సంఘ శాఖలు కూడా వారికి ఇవ్వబడినటువంటి మత శాఖలు నేర్పినటువంటి ఆ వాక్యములతో వారి దిగంబరత్వం కనబడకుండా కప్పుకున్నారని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగానండి. మొట్టమొదటిగా వారు కప్పుకున్న వస్త్రం ఏంటి? అంజూరపు ఆకులు. దేవుడిచ్చిన వస్త్రం ఏంటి? గొర్రె చర్మం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు మొదటి ఆదాముని మొదటి అవ్వని ప్రత్యేకపరిచిన దేవుడే ఈ చివరిలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే గొర్రెపిల్ల వస్త్రములు కప్పడం కాదు, కానీ ఆయనే ఒక గొర్రెపిల్లగా వచ్చి దేవునికి స్తోత్రం మన కొరకు గాయపరచబడి, ప్రైజ్ ది లార్డ్, మన కొరకు బలి అర్పణగా మార్చబడి ఇప్పుడు ఆయన మహిమ వస్త్రాన్ని మనకు కప్పుతున్నాడు. క్రీస్తు అనబడిన వస్త్రాన్ని మనకిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాను, ఆయనే మనకు ఒక వస్త్రంగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తే ఒక వస్త్రంగా రాబోతున్నాడు. ఎవరి మీదకంటే ఆయన భార్య మీదకి. ఓ హల్లెలూయా. ఎవరినైతే పిలిచాడో, ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడో వారి మీదకి ఆయన వస్త్రం రాబోతుంది. ఎలా వస్తుంది ఆ వస్త్రం? ఎలా వస్తుంది ఆ వస్త్రం? నీకు నువ్వుగా ఉంటే రాదు, నీకు నచ్చిన విధంగా భక్తి చేస్తే రాదు. ఆయనకు నచ్చిన విధంగా నువ్వు భక్తి చేయాలి, ఆయన కోరుకునే విధంగా నువ్వు భక్తి చేయాలి, ఆయనకి ఇష్టమైన నడిపింపులో నువ్వు రావాలి. ఒక మాట చెప్తున్నాను, వాక్యమే దేవుడు. ఈ దేవుడు ఏ విధంగా వాక్యాన్ని రాశాడో ఆ వాక్య ప్రకారంగా నడుస్తుంది ఆయన భార్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేరొక విధానంలో ఎన్నడూ నడవలేదండి. దేవునికి స్తోత్రం. దేవుడు అబాధములకు చెప్పిన విషయం ఏంటంటే, నేను చెప్పిన విధంగా మీరు జీవించండి, వేరొక విధంగా మీరు జీవిస్తే చనిపోతారని చెప్పాడు ఆయన. ఏదైనా మనం ఏం చెప్పాడు? ఈ పండు తిన్న దినముందు నిశ్చయంగా చచ్చిపోతామని చెప్పాడు. నిజమేనా? ఇది ఎవరి బోధ? దేవుని బోధ. ఆ బోధను డీకోడ్ చేయడానికి జాగ్రత్త వినాలి. ఆ బోధను మార్చడానికి అపవాది రహస్యంగా జొరబడింది. ఏ విధంగా జొరబడింది? మీరు తింటే ఎన్నడూ చావరు, దేవతల వంటి వారు అవుతారని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మొట్టమొదటిగా వస్తుంది, ఆ తర్వాత వచ్చే వాక్యమే అపవాది వేరొక వాక్యం వస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారులారా, ఇది ప్రారంభ కాలములో నుంచి మనం చూస్తున్నాం. దేవుడు ఒక వాక్యంతో వస్తే అపవాది కూడా వేరొక వాక్యంతో వస్తూ ఉంది. ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని కూడా మనం చూస్తే, యూదావు రాసిన పత్రికను మనం చూస్తే, కొందరు రహస్యంగా జ్వరబడ్డారు. ఎప్పటి నుంచి జ్వరబడ్డారు? మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అద్వితీయ నాథుడను మన ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారని లేఖనం మనకు కనబడతా ఉంది. ప్రియమైన వారలారా, రహస్యముగా జరబడిన బోధలు మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఉన్న సంఘం ఏంటంటే ఆది అపోస్తుల సంఘం. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి సంఘం ఏంటి? ఆది అపోస్తుల సంఘం. ఆ సంఘం అపోస్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపారు. పౌలుని గొడ్డలతో చంపారు, పేతురుని తలకిందులుగా సిలువ చంపారు, ఆంధ్రని ఎక్సాకారంలో చంపారు. ఒక్కొక్కరిని ఒక విధంగా చంపేసిన తర్వాత ఇంతకు చంపింది ఎవరు? రోమీలేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో ఉన్న యూదులేనా? హల్లెలూయా. చంపివేసిన తర్వాత ఏం జరిగింది? అపోస్తుల బోధని తారుమారు చేయడానికి రహస్యంగా జరబడిన సంఘమే రోమన్ క్యాథలిక్. ప్రైజ్ ది లార్డ్. రోమన్ క్యాథలిక్ అనబడిన సంఘం జొరబడి కొత్త బోధన తీసుకొచ్చింది. ఏంటి ఆ బోధ అంటే, మనం ఆరాధించుచున్న దేవుడు త్రియేక దేవుడు అని చెప్పడం జరిగింది. త్రియేక దేవుడు అనబడిన మాట ఏనాడు కూడా సంఘములో పేతురు కానీ పౌలు కానీ ఎక్కడ కూడా బైబిల్లో చెప్పినట్టుగా లేఖనంలో కూడా మనకి ఎక్కడ కనబడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బోధన తీసుకొచ్చిన తర్వాత బాప్తిస్మం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మాలు పొందాలి అని వారు కూడా ఒక బోధన తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభురాత్రి భోజనాన్ని పగలే తీసుకోవాలి, దేవునికి స్తోత్రం, పండుగలు చేయాలి, ఈ కార్యక్రమాలన్నీ చేయాలి
అని మాట్లాడుతూ వస్తూ ఉంటే ఆ కాలంలో కొంతమంది పరిశుద్ధులు ఏం చేశారంటే, ఏనాడు కూడా పౌలు ఈ విధమైన బోధ చేయలేదు, పేతురు విధమైన బోధ చేయలేదు, మరి మీరేంటి ఒక కొత్త బోధన బోధిస్తున్నారంటే, మేము ప్రకటించిన బోధ ప్రకారంగా మీరు జీవించకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఆ రోజున కొన్ని మిలియన్స్ ప్రజలను, చాలామంది లక్షల ప్రజలను ఆ దినాల్లో చంపేసినట్లుగా మనం చరిత్ర చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారందరూ ఎందుకు చచ్చిపోయారంటే, వాక్యము గురించి వాళ్ళందరూ చనిపోయారండి, సత్యము గురించి వాళ్ళందరూ చనిపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారలారా, ఆ విధంగా రోమన్ క్యాథలిక్లో నుండి వచ్చినటువంటి వ్యక్తే మార్టిన్ లూథర్ గారండి. దేవుని స్తోత్రం. మార్టిన్ లూథర్ గారు వచ్చి నీతీకరణ గురించి బోధించాడు, మారు మనసు గురించి బోధించాడు. అతడు మారు మనసు గురించి బోధించిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం గురించి లూథర్ బోధించలేదు, కానీ మారు మనసు గురించి బోధించాడు. ఆ బాప్తీసం తర్వాత ఆ బోధ తర్వాత మార్టిన్ లూథర్ గారు చనిపోయారండి. ఆ తర్వాత లూథరన్ సంఘంగా అది స్థాపించబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ లూథరన్ సంఘంలో నుంచి వచ్చిన వ్యక్తి పేరే వెస్లీ అనే వ్యక్తి మనం చూస్తున్నాము. అతను నుంచి ప్రకటించినటువంటి సంఘం ఏంటంటే మెథడిస్ట్ అనే సంఘాన్ని ప్రారంభించాడు. ఆయన వచ్చి ఏం బోధించాడంటే, లూథర్ గారు మారు మనసు గురించి చెప్పాడు, మరి బాప్తీసం గురించి ఎవరికి బోధిస్తారు ఈ బోధ అని చెప్పి బాప్తీసం గురించి ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. అతడు బాప్తీసం అనే బోధ అయిన తర్వాత అతడు మరణించాడు. అతని పేరు మీద మెథడిస్ట్ సంఘాలు ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత పెంతెకోస్తోలు వచ్చారు. పెంతెకోస్తోలు వచ్చి లూథర్ బోధించింది, వెస్లీ బోధించింది బాగానే ఉంది, కానీ మరి పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తారని చెప్పి వాళ్ళు వచ్చి పెంతెకోస్తు సంఘాలు ప్రారంభించారు. అక్కడి నుంచి లూథరన్స్ వచ్చారు, బాప్టిస్ట్ సంఘాలు వచ్చినాయి, పెంతెకోస్తు సంఘాలు వచ్చినాయి. ప్రపంచమంతా కూడా సంఘాలు అనేక రకాలుగా వ్యాప్తి చెందినవి, కానీ సంఘములు పేర్లు మారినాయి, కానీ రోమన్ క్యాథలిక్ వేసిన పునాదులు ఏది కూడా మారలేదండి. దేవుని స్తోత్రం కలుగునేగాక. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ వేసిన పునాది ఏది మారలా. త్రిత్వం అనే పునాది మారలేదు, పండగలనే పునాదులు మారలేదు. నా ప్రియమైన వారలారా, ఈ విధంగా సాగుతూ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము కూడా పెండ్లి కుమార్తెమే, మాకు కూడా సన్నపునార వస్త్రాలు ఇచ్చాడు, మేము కూడా దేవుని రాకడికి సిద్ధపడుతున్నాము, మేము కూడా పరలోక రాజ్యానికి ఒక వధువుగా ఉన్నామని చెప్పి ఈ రోజున ఈ బుద్ధి లేని కన్యకలు అనబడినటువంటి సంఘాలు సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇద్దరు కన్యకలు సిద్ధపడుతున్నారు. ఎవరు? ఒక కన్యక అయితే మచ్చ ముడత కలంకం లేకుండా ఎటు చూచిన పరిశుద్ధమైన లేఖనముతోనే రెడీ అయి దేవుడిచ్చినటువంటి ఒక నిర్మలమైనటువంటి వస్త్రాన్ని ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వివాహం కోసం ఒక కన్యక అయితే శ్రేష్టమైన ఉపదేశముతో, పరిశుద్ధుల ద్వారా వచ్చిన ఉపదేశముతో ఆ స్త్రీ రెడీ అవుతుంది, సిద్ధపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాము. ఈ స్త్రీ కూడా సన్నపు నార వంటి వస్త్రాలు ధరించింది, కానీ ఇంకొక వస్త్రం మనకు కనబడుతుంది. అదేంటంటే రక్తవర్ణము కలిగిన వస్త్రం మనకు కనబడుతుంది. ఈమె ఆభరణాలతోనూ గల్గలమంటున్నటువంటి ఆ పట్టాల శబ్దాలతోనూ ముత్యములతోనూ బంగారములతోనూ అలంకరించబడి ఈ స్త్రీ ఏమంటుందంటే, నేను కూడా దేవుని రాకడికి సిద్ధపడుతున్నాను, నేను కూడా గొర్రెపిల్ల విందుకు సిద్ధపడుతున్నాను అని మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగానండి. నేడు సంఘాలు సిద్ధపడుతున్నాయి, దేవుని చేత ఏర్పరచబడిన వధువు సిద్ధపడుతుంది. అయితే ఎవరు ఇద్దరులో పెండ్లి కుమార్తె అనేది ఈ రాత్రి నేను తేల్చి వాక్యాన్ని ముగిచ్చేస్తాను. ఇక్కడ దేవుని మహిమ కలుగునుగాక. మన సబ్జెక్ట్ ఏంటంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య సిద్ధపరచుకుంటుంది, ఆమెకు సన్నపు నార వస్త్రాలు వచ్చినాయి. అందరికీ రాలేదండి, కొందరికి మాత్రమే వచ్చింది. 10 లక్షల్లో ఒక్కడు మాత్రం ఎత్తబడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 10 లక్షల్లో ఒకరి వారే గొర్రెపిల్ల యొక్క భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా ప్రభు అని పిలిచేవారు ఎవరు పరలోక రాజ్యానికి వారసులు కాదు. దీర్ఘకాలంగా ప్రార్థించే వాళ్ళు కూడా వారసులు కాదు. నీకు నచ్చిన విధంగా నువ్వు భక్తి చేసి, నీకు నచ్చిన విధంగా ప్రభువా అని పిలిస్తే దేవుడు ఇష్టపడేటటువంటి దేవుడు కాదు. ఆయనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆయన ఇష్టం ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళే ఆయనకి ఇష్టమైన ప్రజలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు జీవిస్తారో వాక్య ప్రకారంగా అంటే
అందరూ జీవించలేరు కానీ ఆయన భార్య మాత్రమే జీవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, రక్తవర్ణము కలిగిన వస్త్రము ధరించిన ఒక స్త్రీని చూస్తున్నాము. ఏమేముంటుందంటే, నేను కూడా వధువుగానే ఉన్నానని చెప్పుకుంటూ అనేకలను భ్రమపరుస్తున్న వధువును మనం చూస్తున్నాం. ఇదే సమయంలో నిజమైన వాక్యము చేత అలంకరించబడి, నేను ప్రభు రాకడికి సిద్ధపడుతున్నాను, సంఘాలు నాకు సంబంధం లేదు, మనుషులు నాకు సంబంధం లేదు, సంఘ భేదాలు నాకు సంబంధం లేదు, క్రీస్తుతోనే నా ఐక్యం, క్రీస్తుతోనే నా జీవితం, క్రీస్తు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉన్నాను అని చెప్తున్నటువంటి వధువును కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా నేను ఒక మాట చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. సబ్జెక్ట్ అంతా కూడా పెండ్లి కుమార్తె మీదే నడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూద్దాం ఒకసారి. మొదటి నుంచి చదివి వినిపించండి. చదవగలిగిన వారు స్పష్టంగా చదివి వినిపించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొనటకు రండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా తీయుడని బుద్ధి గల వారిని అడిగారు. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మగారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంత తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ 10 మంది కన్యకులు ఎవరైనా మనం చూస్తూ ఉంటే 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఎవరి బుద్ధి కలిగిన వారు, ఎవరి బుద్ధి లేని వారని మనం చూస్తూ ఉన్నప్పుడు అందరిలో దివిటీలు కనిపిస్తూ ఉన్నాయి. అందరి చేతిలో నూనె ఉంది. అందరి చేతిలో కూడా ఒత్తి కనిపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక 5 మాత్రం పెండ్లి వస్త్రము కలిగి ప్రభువు అయిన యేసుక్రీస్తు స్వరం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 5 అయితే వారితో పాటు లోపలికి వెళ్ళారు. కానీ వారిలో ఏమీ లేదంటే, ఆ సమయం వచ్చేటప్పటికి నూనె అనేది మెల్లమెల్లగా తరిగిపోతాం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ నూనె అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎవరా బుద్ధి కలిగిన కన్యకలంటే, దేవుని యొక్క వాక్యము చేత, సత్యవాక్యము చేత, పరిశుద్ధులకు ఇవ్వబడిన వాక్యము చేత అలంకరించబడి పరిశుద్ధాత్మ అనబడినటువంటి వస్త్రమును కలిగి, వాక్యమని ఒత్తును కలిగి, సంఘశాఖ డినామినేషన్ అనేటువంటి భేదము లేకుండా దేవుని స్వరం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక 5 బుద్ధి కలిగిన కన్యకలను మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఈ బుద్ధి కలిగిన కన్యకులు ఎవరు, బుద్ధి లేని కన్యకులు ఎవరంటే, నా ప్రియమైన వారలారా, సన్నపు నార వస్త్రం కలిగి పరలోకపు స్వరం కోసం, పెండ్లి కుమారుడు కోసం తాజా వాక్యంతో, యథార్థమైన వాక్యంతో సిద్ధపడిన వారు 5 మనం చూస్తూ ఉన్నాం. మరి మిగిలిన 5 ఎవరంటే, సన్నపు నార వస్త్రము లాంటివి ఉన్నాయి కానీ రక్తవర్ణము కలిగిన వస్త్రం కూడా వాళ్ళ మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్తున్నాను, యెజబెలు మీద ఉన్న ఆత్మ కూడా వాళ్ళ మీద ఉంది. హల్లెలూయా. ఎవరో బోధించిన బోధతో, ఎవరో తీసుకొచ్చిన వర్తమానముతో వారు కూడా అలంకరించబడి, నేను కూడా పెండ్లి కుమార్తెని, నేను కూడా దేవుని రాకళ్ళు ఎత్తబడతానని చెప్పి ఈ 5 కలిసి జీవిస్తున్నటువంటి కాలాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ కాలం ఎప్పుడు నెరవేరుతుందంటే, ఈ కాలంలోనే ఆ కాలం నెరవేరుతుంది. ఆ సమయం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సమయంలోనే మనం ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ ఉపమాన రీతిగా రాబో కాలంలో జరిగేదానికి ముంగుర్తిగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు ఎవరు, బుద్ధి లేని కన్యకులు ఎవరు? ఈ బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులందరూ ఇప్పుడు ఇదే భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. ఇదే భూమి మీద నడుస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు హల్లెలూయా అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు క్రీస్తు కుమార్తెని అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు క్రీస్తు కుమారుడు అని చెప్తున్నారు. హల్లెలూయా. సాక్ష్యం నువ్వు ఇస్తున్నావు కానీ, ఆమేన్, నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. పెండ్లి కుమార్తెను నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు నిజమైన పెండ్లి కుమార్తెమని చెప్పేది దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు క్లారిటీ ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ క్లారిటీ ఇస్తున్నటువంటి కాలంలోనే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలోనే మనం జీవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ 7వ జాముగా మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ అనేది ఎన్నో జాము? అది 7వ జాము. మధ్యరాత్రి వేళ రమ్ము అనే స్వరం వినబడినప్పుడు ఈ భూమి మీద నుంచి కొందరు పరిశుద్ధులు, ఆత్మలు, హల్లెలూయా, మధ్యాకాశానికి గొర్రెపిల్ల వివాహోత్సవానికి ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఎత్తబడేది? కొంతమంది మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుని యొక్క స్వరం విని ఈ భూమి మీద నుంచి ఆత్మలు పైకి వెళ్తాయి. మరి అందరు వెళ్ళరా అంటే అందరు వెళ్ళరని వాక్యం చెప్తుంది. 5 మాత్రమే వెళ్ళారు. 5 మాత్రం చెప్పండి అమ్మా విడిచిపెట్టబడ్డారు. వీరు కూడా క్రైస్తవులే. వీరు కూడా క్రీస్తుని కలిగిన వారే. వీరు కూడా బాప్తిస్మాలు పొందిన వాళ్ళే. ఆమేన్. అయితే క్రీస్తు చెప్పిన విధంగా వీరు రక్షించబడిన వారు కాదు. వాక్యము చెప్పిన రీతిగా వీరు రక్షించబడిన వారు కాదు. మరి వీరు ఏ విధంగా రక్షించబడ్డారంటే, సంఘ శాఖలు చెప్పిన విధంగా రక్షించబడిన వాళ్ళు, ఎవరో బోధించిన బోధల ద్వారా రక్షించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరు బోధించిన బోధ ద్వారా రక్షించబడ్డాం? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ద్వారా ఎవరైతే రక్షించబడుతున్నారో వారు మాత్రమే పెండ్లి కుమార్తెగా మార్చబడి మధ్యాకాశానికి వెళ్ళబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు బోధ ఏమని బోధిస్తూ ఉంది? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుంది? నేడు సంఘ శాఖలు బోధిస్తున్నటువంటి వాక్యం ఏమని బోధిస్తున్నారు? అన్నీ మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. బుద్ధి కలిగిన కన్యక కనబడుతుంది, బుద్ధి లేని కన్యక కనబడుతుంది, రక్తవర్ణం కలిగిన స్త్రీ కనబడుతుంది, పరిశుద్ధుల నీతి క్రియలైన వస్త్రం కలిగించిన స్త్రీ కనబడుతుంది. స్త్రీ ఎవరంటే సంఘం. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. స్త్రీ అంటే ఆడ మనిషిని కాదు. అక్కడ సంఘములో పురుషులు ఉన్నారు, చెప్పండి, స్త్రీ కూడా ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ పురుషులు కూడా ఎలా అలంకరించబడాలంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము చేతి అలంకరించబడాలి. పరిశుద్ధుల బోధ ద్వారానే అలంకరించబడాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున నువ్వు ఏ బోధతో అలంకరించబడ్డావు? ఎవరు బోధించిన బోధతో నువ్వు అలంకరించబడ్డావు? ఏ బోధ ప్రకారంగా నువ్వు బాప్తిసం పొందావు? ఏ బోధ ప్రకారంగా దేవుడు ఎవరో నీకు అర్థమైంది? ఏ బోధ ప్రకారంగా
నీవు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు, ఏ బోధ ప్రకారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ బోధ ప్రకారంగా నువ్వు రక్షించబడ్డావన్న నిరీక్షణ నీ కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఎవరికి నిరీక్షణ అంటే పరిశుద్ధుల ద్వారా ఇవ్వబడినటువంటి బోధ ద్వారా రక్షించబడిన వారికి మాత్రమే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. వారిలో మాత్రమే క్రీస్తు సంచరించబోతున్నాడు, వారిలో మాత్రమే క్రీస్తు నివసించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గుండెల మీద చేసుకొని చెప్పగలరా? క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాలో నివసిస్తున్నాడని చెప్పగలరా? క్రీస్తు నాలో కదులుతున్నాడని చెప్పగలరా? నేడు సంఘశాఖలు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవంటే ప్రైజ్ ది లార్డ్, వారి దగ్గర ఉన్న వస్త్రం పెండ్లి కుమార్తె వస్త్రం లేదు. ఏంటి ఆ వస్త్రం అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక వస్త్రంగా నీలోనికి రానంత వరకు కూడా నీవు అనుకుంటున్నావు నేను పెండ్లి కుమార్తెని, ఆయన అంటున్నాడు నువ్వెవరువో నాకు తెలియదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వెవరువో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను నిజంగా పెండ్లి కుమార్తెని, బాప్తీసం పొందాను, మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, సంఘములో సభ్యుడిగా ఉన్నాను, సంఘానికి పోతున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, అంతా బాగానే ఉంది. ఆయన అంటున్నాడు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధలో ఉన్నావా? రోమన్ క్యాథలిక్ ద్వారా ప్రవేశపెట్టబడిన మతశాఖ బోధలో ఉన్నావా నీవు? ఆమేన్. నీవు పరిశుద్ధుల బోధలో ఉంటేనే నా దగ్గర నుంచి పెండ్లి వస్త్రం నీ దగ్గరకు వస్తుంది. నీవు మతశాఖలు బోధించిన బోధలో ఉంటే ఒకరి దగ్గర నుంచి నీకు ఒక వస్త్రం రాబోతుంది. ఎవరిస్తున్నారు వస్త్రం అంటే హల్లెలూయా, ఈ యుగ సంబంధమైన దేవత దగ్గర నుంచి వస్త్రం రాబోతుంది. ఏంటి ఆ వస్త్రం అంటే రక్తవర్ణము కలిగిన వస్త్రం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. గనుకనే ఈ రోజున చాలామంది స్వభావాలు మారట్లేదు, వారి ప్రార్థన జీవితాల్లో వ్యత్యాసాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును సంతోషపెట్టే భక్తి చేయలేకపోతున్నారు. భక్తి చేస్తున్నామన్న భ్రమలో మోసపోతున్న కాలం మీద ఉందంటే ఈ చివరి కాలం మాత్రమే. దేవుడు ఉన్నాడు అనుకొని భ్రమపడుతున్న కాలం మీద ఉందంటే ఈ చివరి కాలం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే క్రీస్తును కలిగి జీవిస్తూ, పెండ్లి వస్త్రము కలిగి జీవిస్తూ నేను నిజమైన పెండ్లి కుమార్తెనని చెప్పుకుంటున్న కాలం మీద ఉందంటే ఈ చివరి కాలమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెండ్లి వస్త్రం కలిగినటువంటి వధువు అంటుంది నేను నిజమైన వాక్యముతో అలంకరించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. నేను పెండ్లి కుమార్తెగా మార్చబడ్డాను. ఆమేన్. ఇదిగో రాకడ కోసం ఎదురు చూస్తున్నాను, మధ్యరాత్రి కేక కోసం ఎదురు చూస్తున్నాను. సన్నపునార వస్త్రం నాకు వచ్చింది, నేను ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాను. ఒక ప్రశ్న అడుగుతున్నాను, వివాహం ఎక్కడ జరగబోతుందో, భూమి మీద మధ్యాకాశంలోనా? వివాహం ఎక్కడ జరగబోతుంది, భూమి మీద మధ్యాకాశంలోనా? ఎక్కడ? జాగ్రత్తగానండి. వివాహం ఇదే భూమి మీద జరగబోతుంది, మధ్యాకాశానికి విందుకి వెళ్ళబోతుంది. సంఘశాఖలు ఏమని బోధిస్తున్నారంటే రేపు మధ్యాకాశంలో పెళ్లి జరగబోతుంది అంటున్నారు. వివాహం ఇక్కడ జరిగితేనే మధ్యాకాశంకి వెళ్ళే దేనికంటే విందుకి వెళ్ళబోతున్నాం. విందుకి అందరు రారంటండి. ఎవరు వస్తారంటే ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది వారు మాత్రమే వస్తారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ వివాహం అయిందా? ప్రైజ్ ది లార్డ్. వివాహంలో సగభాగం ప్రధానం. ఆమెన్ ఆమెన్. ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ప్రధానమైతేనే కదమ్మా వివాహం జరిగేది, నిజమేనా? మరి క్రీస్తుతో మనం మొట్టమొదటి ఏమవ్వాలి? ప్రధానం జరగాలి. ఇప్పుడు ప్రధానం చేసుకున్న మంది ఎవరిని పడతానని చేసుకోవడం నిజమేనా? పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళి కొడుకు ఏం చేస్తాడంటే క్యారెక్టర్స్ అంతా చూస్తాడు. బాబు నువ్వు మాట్లాడొద్దు దయచేసి. క్యారెక్టర్స్ చూస్తారు వచ్చి. అమ్మాయి లక్షణం ఏంటి? మంచిదేనా? ఏమన్నా రహస్య కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత మంచిదే అని చెప్పి మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు తాను వివాహం చేసుకునే భార్య విషయంలో కూడా సమస్తాన్ని పరీక్షిస్తాడు. ప్రధానం అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగానండి, మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే ఆయనతో మనకు ప్రధానమైంది. నీకు ఇష్టం వచ్చిన రీతిలో మారు మనసు పొంది నేను బాప్తీసం పొందానయ్య అంటే ప్రధానం అవదు. పెండ్లు కొడుకు కోరిన విధానంలో స్త్రీ రెడీ అయితేనే ప్రధానం. నిజమేనా? పెండ్లు కొడుకు కోరిన విధానంగా కాకుండా ఎవడో కోరిన విధానంగా నువ్వు రెడీ అయితే పెండ్లు కొడుకు అంటాడు ఆ స్త్రీ నాకు నచ్చిన విధానంలో లేదు కనుక ఆమెతో నాకు పెళ్ళొద్దు అంటాడు. రైట్? హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కొడుకు కోరిన విధానంగా స్త్రీ రెడీ అవ్వాలి. ఇప్పుడు పెండ్లి కొడుకు ఎలా కోరుతున్నాడు? మారు మనసు పొందాలి,
యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తిసం పొందాలి. ఎందుకంటే ఆ వరుడి పేరే యేసుక్రీస్తు కాబట్టి. ఇప్పుడు ఆ పేరు ఎవరి మీద ఉండాలంటే స్త్రీ మీదకి రావాలి, స్త్రీ అనబడిన సంఘం మీదకి రావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. మారు మనస్సు అనగా దాని అర్థం ఏంటంటే వాక్యము తట్టు తిరుగుట. మారు మనసు అంటే అర్థం ఏంటి? వాక్యము తట్టు తిరుగుట. ఏంటి వాక్యం అంటే? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మనము చెడి పడిపోయిన మనం ఇప్పుడు ఎటు తిరగాలంటే నిజమైన వాక్యం తట్టు తిరగాలి. నిజమైన వాక్యం తట్టు తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే దైవ సంబంధమైన దుఃఖం మన మీదకి వచ్చినప్పుడు రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజమైన వాక్యం తట్టు తిరిగినప్పుడు మాత్రమే ఆ వాక్యములో ఉన్న శక్తి నీలో ప్రవేశిస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు పశ్చాత్తాపడతావు, దుఃఖపడిపోతావు, ఎక్కెక్కేడుస్తావు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వు మాట్లాడుతావు, నా ప్రియుడైన వరుణ్ణి ఆయనకి తెలియకుండా నేను చాలా చీకటి కార్యాలు చేశాను, చాలా చిందులేశాను, నాకు నచ్చిన విధంగా జీవించాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఏదేదో చేశాను. హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అందుకే నేను దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఎలా వస్తుందా పశ్చాత్తాపం అంటే నీవు నిజమైన వాక్యం వైపు తిరిగినప్పుడు దైవ సంబంధమైన దుఃఖము నీ మీదకి రాబోతుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. ఇక్కడ ఎంతమందికి వచ్చిందో మారు మనసు? మారు మనసు అంటే జనాలు అనుకుంటున్నారు పాపం చేశాను, చుట్టలు తాగాను, బీడీలు తాగాను అంటున్నారు. నువ్వు చుట్టలు తాగావు, బీడీలు తాగావు, లేదంటే వ్యభిచార కార్యాలు చేశానని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావు. ఓకే, మరలా నువ్వు చేయకుండా ఉంటున్నావా? నువ్వు ఏది ఒప్పుకుంటున్నావో, ఏది పశ్చాత్తాపడుతున్నావో దానికంటే డబల్ చేస్తున్నావు నువ్వు. దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కుక్క తన వాందనం గక్కి ఏ విధంగా తింటుందో నేడు సంఘ శాఖలో కూడా అదే విధంగా తప్పును ఒప్పుకుంటూ తింటున్నారు. ఏంటంటే అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ కార్యాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడో తెలుసా? నువ్వు ఏదైతే వదిలిపెట్టేయాలనుకుంటున్నావో దాన్ని వదలలేకపోతున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక ఆత్మ నిన్ను పట్టింది. ఆ ఆత్మ ఏదో కాదు, రక్తవర్ణము కలిగిన వస్త్రములు ధరించిన, ప్రైజ్ ది లార్డ్, బయల్జెబూల్ అనబడిన దేవత, యుగ సంబంధమైన దేవత నిజమైన వాక్యం నీ దగ్గరికి రాకుండా నిన్ను తన ముసుగులోనే నిన్ను బంధించింది. కాబట్టి నువ్వు ఒప్పుకుంటున్నా కూడా నువ్వు మరలా చేస్తున్నావు, కక్కిందే తింటున్నావు, ఒప్పుకున్నాదే మళ్ళీ చేస్తున్నావు. నువ్వు అంటున్నావు నేను క్రీస్తు బిడ్డను అంటున్నావు, ఆయన అంటున్నావు నువ్వెవరువో నాకు తెలియదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీకు దైవికమైన మారు మనసు ఎప్పుడు వస్తుందంటే నువ్వు నిజమైన వాక్యం దగ్గరికి రావాలి. నువ్వు నిజమైన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం ఎవరో కాదు, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వాక్యములో ఉన్న ప్రభావం నీ మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు జయించలేకుండా ఉంటున్నానే అంటున్నావే, నీ యథార్థమైన భక్తి నేను చేయలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావే, ఆ భక్తిని చేయించేవాడే నీ లోపలికి వస్తాడు. దేవునికి మహిమ. నీ లోపలికి ప్రవేశించి ప్రైజ్ ది లార్డ్ రక్షణార్థమైన మారు మనసునిచ్చి, ఏ మనసునిస్తాడు? రక్షణార్థమైన మారు మనసునిస్తాడు. ఆ రక్షణార్థమైన మారు మనసు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేమవుతున్నావు అంటే వివాహములో సగభాగం ఏంటి? ప్రధానము. ప్రధానమైన తర్వాత ఏం జరిగిద్దంటే పెండ్లి వస్త్రం వస్తుంది. ఒక రోజున ఫిక్స్ చేస్తారు డేటు. గ్లోరీ. డేట్ ఫిక్స్ చేసిన తర్వాత పెండ్లి వస్త్రం వస్తుంది. ఎందుకు పెండ్లి వస్త్రం ఎవరు ధరించాలంటే పెళ్ళి కూతురు మాత్రమే ధరిస్తారు. తోడు పెళ్ళి కూతురు ధరించదు. బుద్ధి లేని కన్యకులు వస్త్రాలు అన్నాడు ధరించు. ఆ వస్త్రం ఎవరికంటే పెండ్లి కుమార్తెకు మాత్రమే. అది ఎవరు పంపిస్తారంటే క్రీస్తే పంపిస్తున్నారు. అది ఎక్కడి నుండి వస్తుందంటే హెవెన్ నుంచి వస్తుంది. ఏంటది? హెవెన్, పరలోకము నుంచి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ వివాహపు వస్త్రం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? పెళ్లి చేసుకుంటాడు. ఆ వివాహపు వస్త్రం ఏదో కాదండి, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఏంటి పరిశుద్ధాత్ముడు అంటే? ఇది శక్తి కాదు, వాలేది కాదు, ఎగిరేది కాదు,
పరిశుద్ధాత్ముడు అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తే ఇప్పుడు ఆత్మగా మారి ఆయనే రాబోతున్నాడు లోపలికి. నిన్ను ఆయనే కప్పబోతున్నాడు. ఏ వస్త్రంతో? మహిమా వస్త్రముతో. ఏ వస్త్రముతో? సన్నపునార వస్త్రముతో. ఏంటి ఆ వస్త్రం? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం మనకు అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎప్పుడు వస్తాడంటే నువ్వు ఆయనకు భార్య స్థానంలోకి వస్తేనే వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఈ సన్నపు నార వస్త్రం అనబడింది ఎవరికి వస్తుందంటే బుద్ధి కలిగిన కన్యకలకు మాత్రం వస్తుంది. ఈ బుద్ధి లేని కన్యకులు కూడా దివిటీలు పట్టుకున్నారు, నూనెందనుకున్నారు, వెలుగుతుందనుకున్నారు, కానీ ఆయన వచ్చే సమయానికి దీపాలు ఆరిపోయినాయి, నూనె కూడా ఆరిపోయింది. బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఏముందంటే నూనె ఉంది, దీపం కూడా వెలుగుతుంది. నేడు బుద్ధి కలిగిన కన్యక ఏదో కాదు, కానీ నేను ప్రకటిస్తున్న ఆది అపోస్తలుల బోధ ద్వారా రెడీ అవుతున్న సిద్ధపడుతున్న కన్యక, సిద్ధపడుతున్న వధువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సిద్ధపడుతున్న వధువు. ఈ వధువు మచ్చాముడత కలంకము లేని వధువు ఇది. హల్లెలూయా. ఇది చివరి కాలపు వధువు ఇది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపడిన వధువు ఇది ఎలా సిద్ధపడుతుందంటే, స్తోత్రం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వస్త్రాన్ని కలిగి సిద్ధపడుతుంది. ఇక్కడ ఎంతమందికి ఉంది వస్త్రం? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పెండ్లి వస్త్రం ఎంతమందికి ఉంది? బైబిల్లో ఒక లేఖనం చూస్తూ ఉన్నప్పుడు పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు వెళ్ళి పెండ్లి విందులో కూర్చున్నాడంట. ఈ రోజున చాలామంది కూడా, ఈ బుద్ధి లేని కన్యకులు కూడా ఏమనుకుంటున్నారంటే, నేను కూడా పరలోకానికి పోతా, నేను కూడా క్రీస్తుని చూస్తా, నేను కూడా ప్రభు ఎదుట నిలబడతా, నేను కూడా ఎగిరిపోతా. నా పేరు గొర్రెపిల్ల గ్రంథంలో రాసేసాడా? ఎక్కడ రాశాడు? ఎక్కడన్నా చూపించాడా నీకు రాశానని? బయలుపాటు వచ్చిందా నీకు? దేవునికి స్తోత్రం. నీ పేరు ఆధార్ కార్డులో ఉందనేది సూచన ఉంది. హల్లెలూయా. రేషన్ కార్డులో ఉందనేది సూచన ఉంది. మరి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందని ఎవరు చెప్పారు నీకు? దేవుని స్తోత్రం. అది క్రీస్తే నీకు బయలుపరచాలి. హల్లెలూయా. ఆ బయలుపరిచే వర్తమానమే ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చింది. స్తోత్రం. ఆయన బయలుపరచకుండా నీకెన్నటికి కూడా అర్థం కాదు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్నాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే ఉందో వారు మాత్రమే అర్ధరాత్రి వేళ కేక వినబడబోతా ఉంది. అర్ధరాత్రి వేళ కేక. ఆ కేక అందరికీ కాదు, పూర్తిగా వాక్యముతో అలంకరించబడిన వాళ్ళకే. సంఘ శాఖల్లో ఉన్నది లేనిది ఉన్నది కలిపి బోధిస్తున్నటువంటి శాఖల ద్వారా రెడీ అయిన దానికి ఒక రూపం అనేది రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వారికి ఏ రూపం వస్తుంది? ఏ రూపం వస్తుంది? భయంకరమైన రూపం వస్తుంది. చివరిగా నేను ఒక లేఖనాన్ని చూపిస్తానండి. నేను ఒక లేఖనాన్ని చూపించి వాక్యాన్ని ముగిస్తాను. ఈరోజు చాలా డిస్టర్బ్లో మెసేజ్ వెళ్తుంది. దయచేసి ప్రభు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడో వాళ్ళకి వెళ్తుంది కొంచెం వాక్యం. అయితే ఎవరు గందరగోళంగా గురవద్దు. హల్లెలూయా. మెసేజ్ అయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే నన్ను అడగండి. అయితే గందరగోళంలో మెసేజ్ వెళ్తుంది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు చేసే ప్రార్థన ద్వారానే దేవుడు ఇక్కడ నాకు నడిపింపుని రిలీజ్ చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, నేను ఒక చివరిగా లేఖనం చూపిస్తా. ప్రకటన గ్రంథం 3:14. ప్రకటన 3:14. ప్రకటన 3:14. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండినా నీకు మేలు. నీవు నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు,
దిగంబరుడనై ఉన్నానని ఎరగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొని, ప్రైజ్ ది లార్డ్, నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల్ల కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చివరికి మాటలు చెప్పి నేను వాక్యం ముగిస్తాను. నేను జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. లవోదికి అనబడినటువంటి సంఘాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ సంఘం అంటే ఈ చివరి కాలంలో ఉన్న దినం. దేవునికి స్తోత్రం. ఈ లాస్ట్ డేస్ మనం చూస్తున్నాం, చివరి దినాల్లో మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారనేది దేవుడు ఆల్రెడీ ప్రకటనా గ్రంథంలో రాసి పెట్టేశాడు. ఆమేన్. ఎలా ఉంటారనేది కూడా స్పష్టంగా చెప్పేశాడు. చల్లగానైనను లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు. నేడు సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే ఇటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు, ఇటు నిలువెచ్చనగా ఉన్నారు. చల్లదనం అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయిన స్థితి. వెచ్చదనం అంటే దాని అర్థం ఏంటంటే అగ్ని స్థితి. ఎందుకంటే దేవుడు దహించి అగ్నిగా ఉన్నాడు. ఆయన అగ్ని ప్రవేశించినప్పుడు నువ్వు వెచ్చగా మారుతావు. ఆయన నిన్ను విడిచిపెట్టినప్పుడు చల్లగా మారుతావు. చచ్చిపోయిన బాడీ దగ్గరికి వెళ్తే బాడీ అంతా ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుంది. బ్రతుకున్న మనిషిని పట్టుకుంటే బ్లడ్ ఎలా ఉంటుందండి? వెచ్చగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈనాడు ఆత్మీయంగా చచ్చిపోయినోడు పరిస్థితి ఎలా ఉందంటే చల్లారిపోయినోడిగా మనకు కనబడుతున్నాడు. వెచ్చగా ఉన్నవాడు ఎవడంటే దేవుని సత్యమైన జీవమైన వాక్యముతో నిలబడిన వాడు మాత్రమే వెచ్చగా ఉంటున్నాడు. అగ్ని దగ్గరికి ఏ విధమైన చీకటి రాదు. అగ్ని దగ్గరికి ఏ విధమైన పాము రాదు. అగ్ని దగ్గరికి ఏ విధమైన అంధకారము రాదు. ఎందుకంటే వారి లోపల ఎవరున్నారంటే జీవము కలిగిన అగ్ని లోపల ప్రవేశిస్తాము. దేవునికి స్తోత్రం. ఏంటి అగ్ని అంటే నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్ని ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగునుగాక. అయితే చల్లగా కానీ వెచ్చగా కానీ లేక నులివెచ్చనగా ఉండే సంఘ పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ చివరి దినాల్లో. ఎవరు వాళ్ళు అని మనం చూస్తుంటే ఈ లవోదికి అనబడినటువంటి ఈ చివరి కాలంలో ఉన్న సంఘముల గురించే వాక్యం రాయబడింది. అది లూథరన్ సంఘమైనా, పెంతెకోస్తు సంఘమైనా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, లేకుంటే యెహోవా సాక్షులైనా, ఏ మెథడిస్ట్ సంఘాలైనా, ఏ బాప్టిస్ట్ సంఘమైనా చూడండి, ప్రతి ఒక్కరు చచ్చిన స్థితిలోనే కనబడుతున్నారు. చల్లారిపోయిన స్థితిలోనే కనబడుతున్నారు. ఆదివారం రోజున బైబిల్ కనబడుతున్నాయి తప్ప, శనివారం రోజున బైబిల్ కనబడుతున్నాయి తప్ప, వారి కుటుంబాల్లో కుటుంబ ఆరాధనలు లేయి, ఉపవాస ప్రార్థనలు లేయి, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఏది, వైరాగ్యం ఏది, నశించుచున్న ఆత్మల పట్ల తీవ్రత ఏది లేని కాలమే ఈ చివరి కాలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ చివరి కాలంలో ఈ సంఘముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నులివెచ్చని స్థితిలో ఉంది. ఏంటి నులివెచ్చని స్థితి అంటే? కొంచెం వాక్యం, సగమేమో దెయ్యం. ఏంటి అర్థమవుతుందండి? సగమేమో దెయ్యం ఉంటుంది లోపల, సగమేమో వాక్యం ఉంటుంది. మరి వీళ్ళకి ఏ రూపం వస్తుంది? అటు దేవుని రూపం రాదు, ఇటు దెయ్యం రూపం కూడా రాదు. దాన్ని ఏమన్నారంటే క్రాసింగ్ సీడ్ అన్నారు. దేవుని స్తోత్రం. ఏంటండి అది? క్రాసింగ్ సీడ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. వేరే విత్తనం అనమాట అది. దాని గురించి మాట చెప్తాను ఇక్కడ నేను. దేవుని స్తోత్రం. నేడు సంఘం యొక్క పరిస్థితి ఇదేనండి. ఇటు వెచ్చగా లేదండి, ఇటు చల్లగా లేదండి, నులివెచ్చనగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే బుద్ధి లేని సంఘం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. బుద్ధి కలిగిన సంఘం అయితే అగ్నితో ఉంది, బుద్ధి లేని సంఘం అయితే నులివెచ్చన స్థితిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సగము వాక్యము సగము దెయ్యం కలిగిన కాలం ఏదైనా ఉందంటే ఈ చివరి కాలమే, ఈ లవోదికే కాలమే. దేవుడండి ప్రతి కాలానికి ఒక పేరు పెట్టాడమ్మా. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి
ఈ చివరి కాలం యొక్క పేరేంటంటే లవోదికియా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీరు ఎలా ఉన్నారంటే చివరి కాలంలో మనుషులు ఎలా ఉంటున్నారంటే సగమేమో దెయ్యం ఉంటుంది లోపల, సగమేమో కాస్త దేవుని వాక్యం ఉంటుంది. మరి రెండు ఉంటే వారికి ఏ రూపం వస్తుంది, ఏ పరిపూర్ణత వస్తుంది అని మనం ఆలోచిస్తే ఏ పరిపూర్ణత కూడా వారికి రాదు. లోకములో మనం చూస్తున్నాము, ఒక గుర్రము ఒక గాడిద రెండు కలిస్తే వాటికి పుట్టే పిల్ల ఏదో తెలుసా? ఏది పడుతుంది తెలుసా? కంచరగాడిద పడుతుందంట. ఏం పడుతుంది? కంచరగాడిద. గాడిద గుర్రం రెండు ఏకమైతే పుట్టేది ఏంటి? కంచరగాడిద పుడుతుంది. గుర్రానికి గుర్రమే పుట్టాలి, గాడిదకి గాడిదే పుట్టాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏం జరిగింది? గుర్రము గాడిద ఏకమవడం వల్ల పుట్టినటువంటి పిల్ల ఏంటంటే కంచరి గాడిద పుట్టింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు అయితే నీలో క్రీస్తన్నా ఉండాలి, లేకపోతే దెయ్యమన్నా ఉండాలి లోపల. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తన్నా నీలో ఉండాలి, దెయ్యమన్నా నీలో ఉండాలి. ఇప్పుడు ఇద్దరు సమమైన పాలనలో నీ లోపలికి ప్రవేశిస్తే, సగము దెయ్యముగాను సగమేమో వాక్యంగా ప్రవేశిస్తే వచ్చే రూపం ఏంటో తెలుసా? కంచరగాడిద రూపం. దేవునికి స్తోత్రం. ఈ గాడిదకి తండ్రి ఎవరు? ఆమేన్. ఈ గాడిదకి ఎంతమంది తండ్రులు ఉంటారు? సమాధానం లేదు. ఎవరు నీ తండ్రి అంటే ఒక సగమేమో చెప్తుంది గుర్రం అంటుంది, ఇంకో తండ్రి గాడిద అంటుంది. నిజమేనా? దేవునికి స్తోత్రం. నీ తండ్రి ఎవరంటే నా తండ్రి గుర్రం ఉన్నాడు, నా తండ్రి గాడిద ఉంది, ఇద్దరికి పుట్టారు అంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంకర జాతికి సంబంధించిన వారికి పరలోక రాజ్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు వాక్యం ద్వారా పుట్టాలి, దెయ్యము ద్వారా పుట్టాలి. అయితే ఈ చివరి దినాల్లో నేను చెప్పే సత్యం ఏంటంటే దెయ్యం ఇప్పుడు వాక్యము లోపలకు కూడా ప్రవేశించింది. మనందరికీ తెలిసిందేంటి? విగ్రహారాధన చేస్తూ లేకుంటే చీకటిలో జీవిస్తున్న వారి దగ్గర అపవాదం ఉందని అనుకుంటున్నారు సంఘ శాఖలన్నీ. అమ్మో వాళ్ళు ఇంకా మారలేదండి, అక్కడ దెయ్యాలు ఉంటాయని అంటున్నారు. కానీ వాక్యం అంటుంది అక్కడ లేవంట దెయ్యాలు. అన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి అంటే సంఘాల్లోకి వచ్చినాయి. అక్కడ ఖాళీ చేసినాయి, ఇక్కడికి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే వాక్యాన్ని మార్చడానికి వచ్చినాయి. వాక్యాన్ని మార్చి ఈ చివరి కాలంలో కొందరిని నాశనానికి తీసుకెళ్ళడానికి, వేరొక వాక్యంతో బయటికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు సంఘ శాఖల్లోనికి ప్రవేశించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యం, రెండోది అపవాది ద్వారా ప్రవేశపెట్టబడిన వాక్యం, ఈ రెండు ఏకము చేసి మిక్స్డ్ బిర్యానీ కింద మార్చి నేడు సంఘ శాఖలు సంఘములో ఉన్న విశ్వాసులకు బోధిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వారికి వచ్చే రూపం ఏ రూపం వస్తుందంటే క్రీస్తు రూపం ఎన్నటికి కూడా వాళ్ళకి రాదండి. ఎన్నటికి కూడా వాళ్ళకి ఎన్నటికీ రాదు క్రీస్తు రూపం. క్రీస్తు రూపం రావాలంటే వెచ్చనైన ఆహారం వెచ్చగానే ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అగ్ని వంటి ఆహారం అగ్నిగానే ఇవ్వాలి. నా మాట అగ్ని వంటిది కాదా అన్నారు. దేవునికి మహిమ. ఆనాడు ఇశ్రాయేలీయులు మన్నా తిన్నప్పుడు అంట నోటికి మధురంగా ఉందంటది. దేవుని స్తోత్రం. మరుసటి దినానికి అది ఎలా మారిందంటే పురుగులు వంటి ఆహారంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేటి దినాల్లో కూడా దేవుని వాక్యమే కదా అనుకుంటున్నారు, కానీ అది పరిశుద్ధుల ద్వారా అప్పగించబడిన వాక్యమా కాదా అని పరిశీలించే మనిషే ఈ భూమి మీద లేడు. అయితే నేను చెప్తున్నాను, ఆయన పిల్లలు ఉన్నారు భూమి మీద. పక్షిరాజు పిల్లలు ఉన్నాయి, పరలోకానికి వెళ్ళే పిల్లలు ఉన్నాయి. వారికి ఇస్తాడు ఆలోచన. ఈ రాత్రి ఇక్కడ కొందరికి ఇస్తున్నాడు ఆలోచన. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ఇది నిజమైన వాక్యం, ఇది సత్యము కదా, నేనేంటి ఇలా ఉన్నాను, నేను సంఘానికి పోతున్నా కూడా క్రీస్తు రూపం నాకు రావట్లేదంటే నేను ఏ బోధలో ఉన్నాను? నేను జీవించాల్సినటువంటి బోధ ఏదన్నా ఉందంటే ఈ చివరి కాలంలో పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్షత దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన భార్యకు మాత్రం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను గొంతు చింపుకొని చెప్పినా, మైకిల్ పెట్టి చెప్పినా, ఎంత కేకలేసినా
వాక్యం ఎవరిని తాకాలో వారికి వెళ్తుంది. ఎవరు వధువు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పక్షిరాజు పిల్ల వింటుంది వాక్యం. ఇదేదో నా గురించే ఉన్నట్టుంది, ఇదేదో నా కోసం వచ్చినట్టుంది ఇక్కడికి, ఈ వర్తమానం ఏదో నన్ను తాకుతా ఉంది, ఓ నా గూడు రేపుతా ఉంది, ఇది నిజంగా నా స్వరమే, ఇది నా తల్లి స్వరమే, ఇది ఏంటి తల్లి స్వరం, ప్రభువు యేసుక్రీస్తు స్వరమే ఇది, ఆ స్వరం నాకు వినబడుతుంది, ఖచ్చితంగా పట్టుకుంటుంది వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్టిల్ దేవుని సన్నిధి ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారితోనే మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. వధువు కాని వారి మీద నుంచి వాక్యం దాటిపోతుంది. వాక్యం కాని వాటిని అసహించుకొని, వాక్యం కాని వాటిని అసహించుకొని, ఈ కాలపు వర్తమానంలో కొనసాగుచున్నది, ఈ కాలపు వర్తమానంలో కొనసాగుచున్నది. వధువు, ఈ వధువు నీ వాక్యమైన వధువు, నీలో సంపూర్ణ సిద్ధి పొందిన ఈ వాక్యపు వధువు. ఈ వధువు అంట వాక్యము కాని వాటిని అసహించుకుంటుంది, నిజమైన వాక్యాన్ని స్వీకరిస్తుంది. నిజమైన వాక్యాన్ని ఏరుకొని తింటుంది, నిజమైన వాక్యం కాని వాటిని వదిలేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక సంపూర్ణ సిద్ధి పొందుతుంది. ఏంటా సంపూర్ణ సిద్ధి అంటే, నిజమైన వాక్యాన్ని తిని, పరిశుద్ధుల వాక్యాన్ని తిని, పెండ్లి వస్త్రాన్ని పొందుకొని సంపూర్ణ సిద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. పెండ్లి వస్త్రాన్ని పొంది సంపూర్ణ సిద్ధి పొంది, హల్లెలూయా, ఆ సిద్ధి అనబడిన దివిటీలలో ఒత్తి వెలుగుతూ నూనెతో నింపబడి ఇప్పుడు దేనికోసం చూస్తుందంటే, కలవరము లేకుండా, కలత లేకుండా, ఏ క్షణాన రాకడొచ్చినా, ఏ క్షణంలో మరణం వచ్చినా రెప్పపాటులో పైకి పోతా, నిరీక్షణ ఉంది నాకు, శుభప్రదమైన నిరీక్షణ నాకుంది అని జీవించేదే ఈ కాలపు వధువు, శ్రేష్టమైన వధువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. నేను చివరిగా వాక్యం ముగిస్తున్నాను. వాక్యం ద్వారా జన్మిస్తేనే కానీ క్రీస్తు వలె ఉంటావు. నువ్వు వాక్యంగా జన్మిస్తేనే క్రీస్తుగా ఉంటావు. అయితే నువ్వు ఎలా జన్మించావు? తల్లిదండ్రుల ద్వారా రక్త మూలంగా జన్మించావు. పక్కలిపో బాబు, నువ్వు అక్కడ వదిలేసి పక్కలిపో, పక్కొచ్చేయి. తల్లిదండ్రులకి మనం ఎలా జన్మించామంటే రక్త మూలంగా జన్మించాం. ఎలా జన్మించామమ్మా? స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ఈ లోకానికి మనం వచ్చాం. స్త్రీలో నుండి వచ్చిన రక్తం, పురుషుల్లో నుండి వచ్చిన రక్తం వల్ల మనం పుట్టాం కాబట్టి రక్త మాంసకులుగా మనం నిలబడ్డాం ఈ భూమి మీద. అయితే మన అమ్మ బుద్ధులన్నా రావాలి మనకి, మన నాన్న బుద్ధులన్నా మనకు రావాలి. ఓ రక్తం వాళ్ళ అమ్మ నోట్లో నుండి ఊడిపడ్డట్టున్నాడు రా, వాళ్ళ నాన్న నోట్లో నుండి ఊడిపడ్డట్టున్నాడు రా, మొత్తం వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చినాయి లేదా వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చినాయి అంటారు. ఇదే జన్మ అంటే రక్త సంబంధమైన జన్మ. ఈ జన్మలో మొట్టమొదటికి వచ్చేది ఏంటి? రక్త సంబంధమైన జన్మలో డెలివరీ అవుతున్నప్పుడు మొట్టమొదటికి వచ్చేది ఏంటి? నీరు వస్తుంది. ఏంటా నీరు? ఉమ్మ నీరు. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఉమ్మ నీరు వస్తుంది. ఉమ్మ నీరు వచ్చిన తర్వాత వచ్చేది ఏంటో తెలుసా? రక్తం వస్తుంది. దేవునికి స్తోత్రం. రక్తం వచ్చిన తర్వాత ఏమి ప్రవేశిస్తుందంటే ఆత్మ ప్రవేశిస్తుంది, ఆత్మీయ జీవం. స్తోత్రం. ఆ రక్తము బయటకు వచ్చినప్పుడు శరీరం వస్తుంది బయటికి. ఆ శరీరంలో కనుక ఆత్మ లేకపోతే, పిల్లోడు కదలకపోతే చచ్చిపోయాడంటారు. నిజమేనా ప్రియులారా? ఆత్మ లోపల ఉంటాడు, కదులుతాడు, కెవ్వుమనరుస్తాడు. స్తోత్రం. ఇది శరీర సంబంధమైన జన్మ. ఇది అందరికీ తెలిసి ఇక్కడ తల్లులు ఉన్నారు కాబట్టి. స్త్రీ లోపల నుండి ఉమ్ము నీరు వస్తుంది. ఆ ఉమ్ము నీరు లోపల తర్వాత రక్తం బయటకు వస్తుంది. రక్తములో నుండి శరీరం వస్తుంది. ఆ శరీరంలో కనుక ఆత్మ లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఇది శరీర సంబంధమైన జన్మ. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జన్మ ఏంటో తెలుసా మీకు? మొట్టమొదటిగా నీరు. ఏంటా నీరు? నీటి మూలమైన బాప్తిస్మం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటా నీరు?
ఒకటి నీటి మూలముగాను. హల్లెలూయా. నీటి మూలముగా జన్మించాలి. ఏంటా నీరు? ప్రభువైన యేసు క్రీస్తు నామములో నీటి మూలమైన బాప్తిస్మం. ఈ రోజున తప్పుడు బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చిలకరింపు బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జెండా కింద బాప్తిస్మాలు ఉన్నాయి. అయితే బైబిల్లో నిజమైన బాప్తిస్మం ఏంటంటే నువ్వు మారు మనసు పొంది నీటి మూలంగా బాప్తిస్మం పొందాలి. ఆ నీటి మూలమైన బాప్తిస్మమే ఉమ్మ నీరుకు సూచనగా మనకు కనబడుతుంది. ఒక శరీర సంబంధమైన జన్మ ఎలా ఉందో నేడు ఆత్మీయ జన్మ కూడా మనకు అలాగే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రకృతి ఎలా ఉందో నేడు పరలోకం కూడా అదే విధంగా కనబడుతుంది. ఈ ఉమ్మ నీరు దేనికి సూచన ఉందంటే నీటి మూలమైన బాప్తిస్మానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. నీటిలో కడగబడాలి. ఎలా కడగబడాలి? యేసుక్రీస్తు నామములో నువ్వు శుభ్రపరచబడాలి. స్తోత్రం. అప్పుడు నీ శరీరం కడగబడుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత రక్తముతో నువ్వు కడగబడాలి. స్తోత్రం. ఏంటా రక్తం అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత ఇప్పుడు నీ లోపలికి ఎవరు ప్రవేశించాలంటే ఆత్మ ప్రవేశించాలి. ఎవరు ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రవేశించినప్పుడు నువ్వు ఎలా మారుతావంటే నువ్వు క్రీస్తులాగే మారుతావు. అప్పుడు అంటారు క్రీస్తులో నుండి వచ్చింది కాబట్టి క్రీస్తు బుద్ధులు వచ్చినాయి. వాక్యంగాను వాటిని అసహించుకుంటుంది, వాక్యంగా మారింది, వాక్యంగా సంచరిస్తుంది. ఈవిడ నడకే వేరుగా ఉంది. కాకుల నడకలేమో వయ్యారంగా నడుస్తాయి, పావురం మాత్రం నిదానంగా నడుస్తుంది. అమ్మో ఈవిడ నడకలో మార్పు వచ్చిందే, పడకలో మార్పు వచ్చిందే, మాటలో మార్పు వచ్చిందే. ఒకప్పుడు వేరే మార్పు ఉండేది. కారణం ఏంటంటే రక్త సంబంధమైన జన్మ కాబట్టి ఇప్పుడు క్రీస్తు జన్మలోకి వచ్చింది కాబట్టి సమస్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యం ప్రకటించడానికే దేవుడు ఇక్కడ పంపాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున రక్త మాంసముల యొక్క జన్మ నిన్ను పరలోకం తీసుకెళ్ళదో. మనల్ని తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? నీటి మూలమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం, ఆయన కార్చిన రక్తం, ఆయన ఇచ్చిన ఆత్మ. అప్పుడే నువ్వు ఒక పెండ్లి కుమార్తెగా మారుతావు. ఒక వస్త్రం నిన్ను సుడుతుంది. ఈ రాత్రి వస్తే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు పైకి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరినో చూసే కాలం కాదు. ఇది ఎవరన్నా వాక్యం అంటున్నారా లేదని దిక్కులు చూసే కాలం కూడా కాదు ఇది. హల్లెలూయా. వాక్యం నిన్ను తాగుతుంది. ఒకవేళ వారికి వాక్యం కాకపోతే వారి నెత్తి మీద నుంచి దాటి వెళ్ళిపోద్ది అవతలేపికి. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన భార్య తాను సిద్ధపరచుకుంటుంది. ఆమేన్. ఎలా సిద్ధపరచుకుంటుంది? ఎవరో సిద్ధపరచలేరు, నీకు నువ్వే సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నీకు కళ్ళకు కాటికనిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దిగంబరత్వానికి వస్త్రం ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చివరి దినాల్లో ఉన్న వధువు, చివరి దినాల్లో ఉన్న ఈ లవోదికీయలో ఉన్నటువంటి ఈ బుద్ధి లేని సంఘాలకి, బుద్ధి లేని యొక్క కన్యకులు బట్టలు లేని వాళ్ళలాగా సంచరిస్తున్నారు, గుడ్డివారిగా సంచరిస్తున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే మేము కూడా క్రీస్తుని కలిగి ఉన్నామనుకుంటున్నారు, మేము కూడా పరిశుద్ధులేం అనుకుంటున్నారు. కానీ నీవు దిగంబరుడు వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఇప్పుడు వస్త్రం ఇచ్చేది ఎవరో తెలుసా అండి? క్రీస్తు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ వస్త్రం ఎక్కడి నుండి వచ్చింది? మొట్టమొదటిగా ఏదైనా మనము అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. దేవుడు గొర్రెపిల్ల వస్త్రాలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అక్కడి నుంచి నా ప్రియమైన వారలారా మనం చూస్తూ ఉంటే చివరికి వచ్చిన తర్వాత దేవుడే ఒక వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ వస్త్రం అంటే అది ఎన్నడూ మార్చిపోయే వస్త్రం కాదు. హల్లెలూయా. ఆ వస్త్రమే పరిశుద్ధాత్మనబడిన వస్త్రం. ఆ వస్త్రం కనుక నువ్వు కలిగి ఉన్నావా నువ్వే పెండ్లి కుమార్తెవి. వస్త్రం వచ్చిందా? రెడీగా ఉండు. స్వరం కోసం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. గొర్రెపిల్ల విందులో ప్రవేశిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుని నిన్ను దర్శిస్తే ఇప్పుడైనా నీ జీవితాన్ని క్రీస్తు సమర్పించు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సంఘము కూడా పరలోకానికి తీసుకెళ్ళదు. ఎందుకంటే వారు వాక్యంలో నుంచి తొలగిపోయారు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఉన్న బోధనే మేము ప్రకటిస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడు బోధం ఇది? 2000 సంవత్సరాల క్రితం
అంటే 2000 సంవత్సరాల పూర్వం ఉన్న బోధని ఈ రోజు నా బోధని మేము తీసుకొచ్చాము ఇక్కడికి. హల్లెలూయా. ఈ బోధే పరిశుద్ధులకు ఇచ్చిన బోధ. ఈ బోధ ప్రకారం ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.